ఈరోజు భువనగిరి సెగ్మెంట్ గురించి మనం మాట్లాడాలి. వాస్తవంగా భువనగిరిలో ఈరోజు వాస్తవంగా ఎవరు అవునన్నా కాదన్నా ఇక్కడ రెడ్డి ఆధిపత్యం అనేది చాలా స్పష్టంగా ఉంటుంది వాస్తవంగా. అయితే ఇక్కడ రెడ్డి ఆధిపత్యంలో భాగంగా కోమటిరెడ్డి యొక్క ఫ్యామిలీ యొక్క కొంత ప్రభావం అయితే చాలా బలంగా ఉంటుంది. సో ఇక్కడ విషయం ఏంటంటే కోమటిరెడ్డి ఫ్యామిలీ ప్రపోజ్ చేసినటువంటి క్యాండిడేట్ అంతకుముందు గతంలో కూడా చెప్పడం జరిగింది, మేము మీరు మాకు చెప్పిన వాళ్ళకి టికెట్ ఇవ్వండి, మేము గెలిపించుకొని వస్తామని చెప్పేసి చాలాసార్లు చెప్పడం జరిగింది. అందులో ఒక భాగంగా ముఖ్యంగా బీసీలకు ఇచ్చేసేది అయిపోతుంది, నేను గెలిపించుకొని వస్తామని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ కోమటిరెడ్డి వాళ్ళ ప్రపోజల్ కాదని రేవంత్ రెడ్డి చామల కిరణ్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. చామల కిరణ్ రెడ్డి ఎవరంటే రేవంత్ రెడ్డికి ప్రధానమైనటువంటి అనుచరుడు అని చెప్పొచ్చు వాస్తవంగా. సో చామల కిరణ్ రెడ్డి అదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి తుంగతుర్తికి సంబంధించినటువంటి వ్యక్తి వాస్తవంగా. సో అక్కడ చాలా పెద్ద ఎత్తున ఈయనకు ఓన్లీ తుంగతుర్తి వరకు కొంత పట్టు అయితే ఉండడం జరిగింది. కానీ మిగతా నియోజకవర్గాల్లో ఆయన కనీసం గుర్తుపట్టే పరిస్థితి కూడా లేదు వాస్తవంగా. కరెక్ట్. సో అది బీసీలకు ఇస్తే బాగుండే. సార్ ఇందులో ఇంకొక సైడ్ ఇది కాంగ్రెస్ సంబంధించినటువంటి ఈక్వేషన్, ఇంకొక సైడు బీజేపీ సంబంధించిన ఈక్వేషన్ చూసినట్లయితే చాలా స్పష్టంగా బూర నర్సయ్య గౌడ్కు టికెట్ ఇవ్వడం జరిగింది. ఈయన గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత. ఈ గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు చాలా బలంగా 2 నుంచి 3 లక్షల ఓట్లు అక్కడ చాలా బలంగా ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. సో వన్ సైడెడ్గా ఆయన గౌడ ఓట్లన్నీ కూడా వన్ సైడెడ్గా బూర నర్సయ్య గౌడ్కు పడిపోతా ఉన్నాయి వాస్తవంగా. అంటే ఇది పార్టీలకు సంబంధం లేకుండా ఈయన వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ కావచ్చు, తన సొంత సామాజిక వర్గం కావచ్చు, ఆ కోణంలో మొదటి నుంచి కూడా తన సామాజిక వర్గాన్ని ఎప్పుడు కూడా చాలా గౌరవిస్తూ వాళ్ళ సామాజిక వర్గంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన పోతా ఉన్నాడు. కాబట్టి సో ఆయనకు గౌడ సమాజంలో ఓట్లన్నీ కూడా గంపగుత్తగా పడతాయి. ఇది ఈయనకు చాలా ప్లస్ పాయింట్ వాస్తవంగా. సో ఇక్కడ ఏమైతుందంటే కోమటిరెడ్డి ఫ్యామిలీ చాలా పర్సనల్ తీసుకుంటేమో కొంచెం ఇందులోకి వెళ్ళి కొంత ఇబ్బంది అయ్యేది వాస్తవంగా. కానీ కోమటిరెడ్డి ఫ్యామిలీ పట్టించుకోరు, ఇప్పుడు గౌడ్లకు సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ కానీ వాళ్ళ పెద్ద ఎవరు కానీ పట్టించుకోరు. కాబట్టి సో ఈ ఓట్లన్నీ కూడా గంపగుత్తగా బోనస్ కూడా పడుతుంది. ఎంత ఓన్లీ వ్యక్తిగతమైన ఇమేజ్. దీనిలో మనం స్పష్టంగా గ్రౌండ్లో బీజేపీ ముఖ్యంగా మోడీ వేవ్ అనేది మనది అనేది చాలా స్పష్టంగా ఉంది. సో ఈ వేవ్ కనుక నేను మొదటి నుంచి అదే చెప్తాను, మోడీ వేవ్ బీజేపీ వేవ్తో పాటు క్యాండిడేట్ యొక్క సత్తా పస కనుక ఉంటే కనుక ఆటోమేటిక్ గెలుస్తుంది. సో ఇక్కడ బూర నర్సయ్య గౌడ్కు ఇన్ని రకాల అంశాలు ప్లస్ అవుతున్నాయి. ఆయన సామాజిక వర్గం చాలా ప్లస్ ఫస్ట్. సో దాంతో ఆయన బయటపడతా ఉన్నాడు. సో అందులో భాగంగా మోడీ వేవ్ చాలా స్పష్టంగా ఉంది. ఇటు భువనగిరిలో బీజేపీ మూలాలు చాలా బలంగా ఉంటాయి వాస్తవంగా. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని నియోజకవర్గాల్లో కూడా చాలా స్పష్టంగా ఈరోజు బూర నర్సయ్య గౌడ్ గెలుపు చాలా వేవ్ పెరుగుతూ ఉంది వాస్తవంగా. సో ఈ క్రమంలో రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలిపించుకొని ఏం చేయాలో చెప్పు నీకు అంటే, డైరెక్ట్ నాకు హోంమంత్రి కావాలి, హోంమంత్రి ఇస్తే గెలిపిస్తా, హోంమంత్రి ఇస్తే నేను గెలిపిస్తా, లేకపోతే గెలిపి అని కండిషన్ పెట్టిండు. ఇప్పుడు ఏం చేయాలని రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఈ నెల రోజుల వరకు ఓపిక పడదాం, తర్వాత అన్నట్టుగా సరే పో నీకు హోంమంత్రి ఇస్తా, హోంమంత్రి కాదు కానీ నీకు ఏదో మంత్రి పదవి అయితే ఇచ్చే ప్రపోజల్ నేను చేస్తా ఖచ్చితంగా, నువ్వు వెళ్ళని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఆయన వచ్చి చేస్తూ ఉంటాడు. ఏం చేసినా కానీ అలా గెలిచే పరిస్థితి ఆల్రెడీ ఈయన వేవ్ చాలా బలంగా పెరుగుతుంది వాస్తవం. ఎందుకంటే బూర నర్సయ్య గౌడ్కి ప్లస్ పాయింట్స్ తప్ప ఎక్కడ కూడా మైనస్ పాయింట్స్ లేవు వాస్తవంగా. ఆయన ఒక సౌమ్యుడు. గత ఇది 2014 నుంచి 2019 వరకు ఆయన ఎంపీగా ఉన్నాడు. ఇక భువనగిరికే ప్రాంతాల్లో ఎంపీగా ఉన్నాడు. అయితే అప్పుడు ఆయన ఎయిమ్స్ తీసుకురావడంలో కానీ లేకపోతే ఇక్కడ సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకురావడం కావచ్చు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించడం అనేది చాలా స్పష్టం వాస్తవంగా. భువనగిరి వరకు ఆయన చేసినటువంటి సేవలు చిరస్మరణీయం, అందరూ కూడా గుర్తుపెట్టుకో వాస్తవంగా. ముఖ్యంగా ఆయన ప్రతిసారి కూడా తన సొంత సామాజిక వర్గం ఎక్కువ ప్రేమ ఉంటుంది వాస్తవం. ఎవరికైనా ఉంటుంది, నాకైనా ఎవరికైనా కానీ సొంత సామాజిక వర్గం అంటే సొంత కులం అంటే ఆ ప్రేమ వేరే ఉంటుంది వాస్తవంగా. సో ఆ కోణంలో 5 సంవత్సరాల్లో కూడా ఆయన చాలా స్పష్టంగా అందరితోటి సత్సంబంధాలు కూడా మెయింటైన్ చేసిండు వాస్తవంగా. సో అది ఆయనకు చాలా ప్లస్ అవుతా ఉంది. సో 2019 ఎన్నికల్లో ఎంత అండి 10,000 ఓట్ల తేడా మాత్రమే ఓడిపోవడం జరిగింది తప్ప వేరే ఏమీ లేదు. అప్పుడు ఎవరు భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉండే. కోమటిరెడ్డి వెంకటరెడ్డికే 3 చెరువుల నీళ్ళు ఆయించిండు ఎవరు బూర నర్సయ్య గౌడ్. ఇప్పుడు చామల కిరణ్ రెడ్డి ఉన్నాడు. రాజకీయాల్లో కొత్త ఎక్కడ కూడా వేరే తుంగతుర్తులు తప్ప వేరే కాన్స్టిట్యూన్సీలో చామల కిరణ్ రెడ్డి అంటే ఎవరు తెలియదు వాస్తవంగా. సో ఈడ బూర నర్సయ్య గౌడ్ గెలుపు అనేది నల్లేరు మీద నడకలాగానే ఉంటుంది తప్ప చాలా భారీ మెజారిటీ తోటి మినిమం 1,00,000 నుంచి 2 లక్షల మెజారిటీ తోటి ఆయన చాలా స్పష్టంగా గెలవబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా మన గ్రౌండ్ నుంచి వస్తున్నటువంటి రిపోర్ట్. ఖచ్చితంగా మా గ్రౌండ్ కూడా రేపో ఎల్లుండో ఖచ్చితంగా గ్రౌండ్లో కూడా తిరగబోతుంది. సో చాలా స్పష్టమైనటువంటి గ్రౌండ్లో జరుగుతున్న విషయాలను కూడా మేము ఉంచేయడం ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. నియోజకవర్గాల వారీగా ఏ విధంగా బలాబలాలు ఎవరెవరుకున్నాయో మీకు చెప్పేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తా వాస్తవంగా. సో ఇక్కడ ఇంకొక కామెడీ ఏంటంటే చామల కిరణ్ రెడ్డి కొంచెం రెడ్డి
ఆధిపత్య కులం వాస్తవంగా. సో అక్కడ ఆయన తుంగతుర్తికి సంబంధించినటువంటి నియోజకవర్గం సంబంధించినటువంటి క్యాండిడేట్. సో అక్కడ ఏమైంది అంటే తుంగతుర్తిలో ఎమ్మెల్యేగా ఆయన గెలిపించుకున్నాడు. ఎవరిని బంధుల శామ్యుల్ గెలిపించుకున్నాడు వాస్తవంగా. సో ఆ ఫండింగ్ చేయడం కావచ్చు, అవి కాడికి వచ్చి చేసుకున్నాడు, అయిపోయింది. సో అక్కడ తుంగతుర్తి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆయనకు సంబంధించిన విలువ కూడా మొత్తం పోయింది వాస్తవంగా తుంగతుర్తిలో. సో అక్కడ కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఏర్పడతా ఉంది. అసలు తుంగతుర్తి నుంచి కరెక్ట్ గా గెలిపించాల్సిన క్యాండిడేట్లు తుంగతుర్తి లీడర్ ఎవరైతున్నారో ఎవరు సపోర్ట్ చేయట్లేదు. అసలు విషయం అది. సో మొత్తానికైతే భువనగిరిలో మాత్రం చాలా స్పష్టంగా అందరూ అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే మేము చెప్తా ఉంటే బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు కావచ్చు అని అనుకుంటారు. కానీ మీరు ఒక్కసారి మీ గ్రౌండ్ లో తిరిగితే చాలా క్లారిటీగా అర్థం. వరంగల్ లాంటి కాంగ్రెస్ కంచుకోటలో భారతీయ జనతా పార్టీ గెలవడానికి చాలా స్కోప్ కనబడతా ఉంది. ఈరోజు భువనగిరి సెగ్మెంట్ గురించి మనం మాట్లాడాలి వాస్తవంగా. భువనగిరిలో ఈరోజు వాస్తవంగా ఎవరు అవునన్నా కాదన్నా ఇక్కడ రెడ్డి ఆధిపత్యం అనేది చాలా స్పష్టంగా ఉంటుంది వాస్తవంగా. అయితే ఇక్కడ రెడ్డి ఆధిపత్యంలో భాగంగా కోమటిరెడ్డి యొక్క ఫ్యామిలీ యొక్క కొంత ప్రభావం అయితే చాలా బలంగా ఉంటుంది. సో ఇక్కడ విషయం ఏంటంటే కోమటిరెడ్డి ఫ్యామిలీ ప్రపోజ్ చేసినటువంటి క్యాండిడేట్ అంతకుముందు గతంలో కూడా చెప్పడం జరిగింది, మీరు మాకు చెప్పిన వాళ్ళకి టికెట్ ఇవ్వండి, మేము గెలిపించుకొని వస్తామని చెప్పేసి చాలా సార్లు చెప్పడం జరిగింది. అందులో ఒక భాగంగా ముఖ్యంగా బీసీలకు ఇచ్చేసేది అయిపోతుంది, నేను గెలిపించుకొని వస్తామని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ కోమటిరెడ్డి వాళ్ళ ప్రపోజల్ కాదని రేవంత్ రెడ్డి చామల కిరణ్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. చామల కిరణ్ రెడ్డి ఎవరంటే రేవంత్ రెడ్డికి ప్రధానమైనటువంటి అనుచరుడు అని చెప్పొచ్చు వాస్తవంగా. సో చామల కిరణ్ రెడ్డి అదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి తుంగతుర్తికి సంబంధించినటువంటి వ్యక్తి వాస్తవంగా. సో అక్కడ చాలా పెద్ద ఎత్తున ఈయనకు ఓన్లీ తుంగతుర్తి వరకు కొంత పట్టు అయితే ఉండడం జరిగింది. కానీ మిగతా నియోజకవర్గాల్లో ఆయన కనీసం గుర్తుపట్టే పరిస్థితి కూడా లేదు వాస్తవంగా. కరెక్ట్. సో అది బీసీలకు ఇస్తే బాగుండే. సార్ ఇందులో ఇంకొక సైడ్ ఇది కాంగ్రెస్ సంబంధించినటువంటి ఈక్వేషన్, ఇంకొక సైడ్ బీజేపీ సంబంధించిన ఈక్వేషన్ చూసినట్లయితే చాలా స్పష్టంగా బూర నర్సయ్య గౌడ్కు టికెట్ ఇవ్వడం జరిగింది. ఈయన గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత. ఈ గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు చాలా బలంగా 2 నుంచి 3 లక్షల ఓట్లు అక్కడ చాలా బలంగా ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. సో వన్ సైడెడ్గా ఆయన గౌడ ఓట్లన్నీ కూడా వన్ సైడెడ్గా బూర నర్సయ్య గౌడ్కు పడిపోతా ఉన్నాయి వాస్తవంగా. అంటే ఇది పార్టీలకు సంబంధం లేకుండా ఈయన వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ కావచ్చు, తన సొంత సామాజిక వర్గం కావచ్చు, ఆ కోణంలో మొదటి నుంచి కూడా తన సామాజిక వర్గాన్ని ఎప్పుడు కూడా చాలా గౌరవిస్తూ వాళ్ళ సామాజిక వర్గంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన పోతా ఉన్నాడు. కాబట్టి సో ఆయనకు గౌడ సమాజంలో ఓట్లన్నీ కూడా గంపగుత్తగా పడతాయి. ఇది ఈయనకు చాలా ప్లస్ పాయింట్ వాస్తవంగా. సో ఇక్కడ ఏమైతుందంటే కోమటిరెడ్డి ఫ్యామిలీ చాలా పర్సనల్ తీసుకుంటేమో కొంచెం ఇందులోకి వెళ్ళి కొంత ఇబ్బంది అయ్యేది వాస్తవంగా. కానీ కోమటిరెడ్డి ఫ్యామిలీ పట్టించుకోరు ఇప్పుడు గౌడ్లకు సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ కానీ వాళ్ళ పెద్ద ఎవరు కానీ పట్టించుకోరు. కాబట్టి సో ఈ ఓట్లన్నీ కూడా గంపగుత్తగా బోనస్ కూడా పడుతుంది. ఎంత ఓన్లీ వ్యక్తిగతమైన ఇమేజ్. దీనిలో మనం స్పష్టంగా గ్రౌండ్లో బీజేపీ ముఖ్యంగా మోడీ వేవ్ అనేది మనది అనేది చాలా స్పష్టంగా ఉంది. సో ఈ వేవ్ కనుక నేను మొదటి నుంచి అదే చెప్తాను,